చెప్పాడండి హిరణ్యకశిపుడు. ఎందుకమ్మా ఏడుస్తావు? మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు. నాకు కొడుకు పుట్టాడు. పుట్టక ముందు ఎక్కడున్నాడు నాకు తెలియదు. పుట్టడం చూశాను. ఓ నాకు కొడుకు పుట్టాడు. కొత్తగా ఒక ప్రాణి రావడం చూశాను. మా అమ్మగారు వెళ్ళిపోవడం చూశాను. ఈ లోకంలోంచి మహాభినిష్క్రమణం కూడా చూశాను. రెండు చూశాను. వచ్చినప్పుడు పొంగిపోతున్నాను, వెళ్ళిపోతున్న వాళ్ళకి ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవడం చాలా సహజం కదా. కాకినాడ నుంచి వచ్చి విశాఖపట్నంలో ప్రసంగాలు చేసిన వాడివి 7 రోజులు అయిపోయినా బాగుంది కృష్ణకర్ణామృతం ఓ 400 శ్లోకాలు చెప్దామని ఇక్కడ ఉంటావా? వెళ్ళిపోతావు అంతే. అంత సహజం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోతావు. మీ అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలియకపోవచ్చు, కానీ ఒక చోటు నుంచి వచ్చావు. ఎందుకంటే అమ్మ కడుపులో అంతకుముందు నువ్వు లేవు. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోతున్నావు. దానికి ఎందుకంత ఏడుస్తున్నావు? ఎందుకంత విచారిస్తున్నావు? హిరణ్యాక్షుడు కూడా అంతేనమ్మా. దేనికి ఏడుస్తున్నావు నువ్వు? అలా ఏడవకూడదు, తప్పు అన్నాడు. పోను అక్కడతో ఊరుకున్నాడా? ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడయ్య అన్నాడు. వేరొకడు ఉన్నాడమ్మా, సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త. వాడు ఇలా సృష్టిస్తూ ఉంటాడు, నిలబెడుతూ ఉంటాడు, పడగొడుతూ ఉంటాడు. వాడి ఆజ్ఞ అయితే ఇలా ఉంటాయమ్మా అన్నాడు. ఇన్ని చెప్పిన వాడు ఎంత వేదాంతం తెలిసినవాడండి. వాళ్ళు ఊరుకున్నారు. వీడు వెళ్ళి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలన్నారు? నీ చచ్చిపోకూడదన్నాడు. మరి ఇంకెందుకు వేదాంతం అంటే? ఇదే మెట్ట వేదాంతం అంటే. చెప్పడానికి పనికొస్తుంది కానీ తన అనుష్ఠానానికి పనికిరాదు. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. మీరు సంధ్యావందనం చేయండి అని చెప్పడానికి నాకు పనికొస్తుంది. నేను సంధ్యావందనం చేయడానికి పనికిరాదు అనమాట. నేను చేయను అంటే మహాప్రభు నేను చేయను అనుకోకండి, నేను చేసుకుంటాను. కాబట్టి పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. ఇతరులకి చెప్పడానికి వేదాంతం, తను మాత్రం అనుష్ఠించాడు. అది వేదాంతం కాదు, మెట్ట వేదాంతం. హిరణ్యాక్షుడి యందు ఉన్న ప్రమాదకరమైన దృష్టికోణం అదే. అనుష్ఠానములోకి రాదు విన్నది చెప్పింది. అనుష్ఠానములోకి రాదనుకో. ఏమిటంటే ఈ శరీరాలు ఏం పట్టుకెళ్ళిపోతామండి అని చెప్పడానికి నాకు 1116 తాంబూలం వచ్చుకున్నాను అనుకోండి, ఇంకెందుకు ఆ వేదాంతం చెప్పడం? నేను అది చెప్పడానికి నాకు 1116 ఇంకా చెప్పిన నాకేం వైరాగ్యం, విన్న మీకేం అది అందుతుంది? స్వయం తీర్ణాన్ పరాంతారయేత్. నేను అనుభవిస్తే మనసులో మీకు నేను చెప్పగలగాలి. నాకే లేని మీకు నేనేం చెప్పను? అది చాలా విచిత్రంగా ఉంటుంది. వెనకటికి రామకృష్ణ పరమహంస చెప్తుండేవారు. ఒక ఆయన్ని సభలోకి తీసుకొచ్చి, చాలా పెద్దవారు ఇవాళ సభకు వచ్చారు అని చెప్పి ఆ పండితుడిని తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టి, మీరు ఇంత గొప్పవారు ఎలా అయ్యారన్నారు. 3 లక్షణాలు. నేను ఏది దొరికితే దానితో తృప్తి పడతాను. నేను ఎవ్వరిని నిందించను. నన్ను నేను ఎన్నడూ పొగుడుకోను. ఈ 3 లక్షణాల వల్లే వృద్ధిలోకి వచ్చానన్నాడు. చాలా సంతోషం. ఇవాళ మీరు సభకు వచ్చారు కాబట్టి మీకు 116 తాంబూలం ఇస్తున్నాం అని ఇచ్చారు. ఏవో పాపం ఏమీ లేనివాడిని అలాంటి వాడు ఎవడో ఉన్నాడు అక్కడ. అంటే నాకు ఇమ్మని కాదు మహాప్రభు, నేనేం డబ్బులు ఇచ్చుకోను. ఇంకో చిన్న పండితుడికి 1116 ఇచ్చారు. ఈయనన్నాడు, నా వంటి మహాపండితుడికి 4 ముక్కలు రాని ఈ తత్తుకొడుక్కి ఇద్దరికీ 1116లే. వాడికి నాకు 116, వాడికి 1116 అన్నాడు. ఏమన్నాడు ఇంతకుముందు? నన్ను నేను పొగుడుకోను. నా వంటి మహాపండితుడికి ఎవరిని నిందించను. ఈ తత్తుకొడుక్కి నేను ఎన్నడూ ఏదీ కోరుకోను. ఇద్దరికి నాకు 116, వాడికి 1116. ఏమైంది ఒక్క వాక్యంలో నువ్వు చెప్పుకున్న 3? అనుష్ఠానానికి రాని వేదాంతం అంటే అది. కాబట్టి ఇప్పుడు నిజంగా బ్రహ్మగారు ప్రత్యక్షమైతే ఏమన్నాడు? నాకు చావు ఉండకూడదన్నాడు. ఆయన అన్నాడు, అలా కుదరదబ్బాయి, అది జగత్తు యొక్క పరిణామం. వెళ్ళిపోతారు. వచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. జాతస్య హిధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. వెళ్ళిపోవలసిందే. అంటే వీళ్ళ తెలివితేటలు ఏమిటంటే, రాక్షసుల వేదాంతం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? లోకాన్ని సృష్టి చేసిన బ్రహ్మగారిని బుట్టలో పెడతారు. ఇంకో మాట అడుగు అన్నాడు. గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమప్రభవ భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పించవే అన్నాడు. ఇంట్లో చచ్చిపోకూడదు, వీధిలో చచ్చిపోకూడదు, రాత్రి చచ్చిపోకూడదు, పగల చచ్చిపోకూడదు, పైన చచ్చిపోకూడదు, కింద చచ్చిపోకూడదు, అస్త్రంతో చచ్చిపోకూడదు, శస్త్రంతో చచ్చిపోకూడదు, మనిషితో చచ్చిపోకూడదు, మృగంతో చచ్చిపోకూడదు, ప్రాణం ఉన్న దాంతో చచ్చిపోకూడదు, ప్రాణం లేని దాంతో చచ్చిపోకూడదు, అలాంటి దాంతో చచ్చిపోయేటట్టుగా వరం ఇమ్మన్నాడు. తథాస్తు అన్నాడు. ఇప్పుడు వాడనుకున్నాడు, వీర్రేడు, చచ్చిపోనన్నాడు, వరం ఇచ్చాడు. ఇలాంటి కాంతోటి ఉండేవి లోకంలో. ఇంకా నన్ను ఏం తప్పుతుంది? ఈ అహంకారం రాగానే విర్రవీగాడు. ఇప్పుడు ఈ విర్రవీగడం ఎక్కడికి వెళ్ళింది?
నిష్కారణంగా ప్రహ్లాదుణ్ణి వేధించాడు. మీరు హిరణ్యకశిపుని యొక్క వృత్తాంతంలో ఉన్న గొప్పతనాన్ని చూడండి. హిరణ్యకశిపుడు ఏమడిగాడు? నీ చచ్చిపోకుండా ఉండాలన్నాడు. కుదరదన్నారు బ్రహ్మగారు. తన కొడుకు ఏం చేశాడు? పరమేశ్వరుణ్ణి నమ్ముకున్నాడు, తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. మొదటిసారి మాట్లాడినప్పుడు ఎంత గౌరవంగా మాట్లాడాడు అనుకుంటున్నారు హిరణ్యకశిపుడు? అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు అన్నాడు. ఒరే నాన్న, కొడుకు మాట్లాడుతుంటే తండ్రి శ్రమ మర్చిపోతాడు రా, పెట్టుకోని కర్ణాభరణం కొడుకు మాట. ఏది నాన్న, ఓ పద్యం చెప్పన్నాడు. ఆయన ఉన్నవాడు ఊరుకున్నాడా? ఆయన అన్నాడు, నాన్న ఏం చెప్పమంటావు? కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్రికాక వైకుంఠుపగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాగా హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల నుద్భుదంబుగాక విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగము తోడి పశువుగాక అన్నాడు. ఒక మారు 2 మాటలు 3 మాటలు విన్నాడు. అయ్యయ్యో నాన్న, మొదటిసారి బతిమాలాడు. నాకున్ చూడక చోద్యమయ్యడిదిగా నా తండ్రి ఈ బుద్ధి తాన్ నీకున్ లోపల దోచనో పరులు దుర్నీతులు ప్రశంసించిరో ఆ వైకుంఠుండు కృతాపరాధుడు అతని శ్లోకింప నీకేటికిన్. ఎందుకు పొగుడుతున్నావు రా నారాయణుణ్ణి? పగడకూడదన్నాడు. వినలేదు. 2వ మాట 3వ మాట అదే మాట. వజ్జలు నిర్పని ఈ మది మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరిచే నుజ్జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనమో తగనామ్రోలన్ అన్నాడు. ఏ మాస్టర్ నీకు ఈ పాఠం చెప్పారా? నాకు చెప్పని గురువుల వంక కోపంగా చూశాడు, చండా అమర్కుల వంక. ఆయన అన్నాడు ప్రహ్లాదుడు, చదివించిరి ననుగురువులు చదివిది ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివిది తండ్రి అన్నాడు. వాళ్ళని ఎందుకంటావులే నాన్న, పాపం వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పారు, నేనే నాన్న చదువులలో మర్మం చదివేశాను అన్నాడు. కోపం వచ్చి చంపేయండి రా వీడిని అన్నాడు. బ్రహ్మగారు ఏమన్నాడంటే, చచ్చిపోతారు లోకమంతా అన్నాడు కదా. ఇప్పుడు తీసుకొచ్చి శూలాలతో పొడిచేశారు ఆ పిల్లాన్ని. ఏమైపోవాలి? ఖచ్చితంగా చచ్చిపోవాలి. కానీ ఆయన అన్నాడు, శూలంతో పొడుస్తుంటే నాకు శూలం కనపట్లేదు, నారాయణుడు కనపడుతున్నాడు అన్నాడు. అని తన్ను నిశాచరులు పొడవ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నకషాయి ఓ ధనుజ భంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్య ఓ అఖిల పావనయంచు నుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవరా. శూలాన్ని చూస్తే నారాయణుడు, రాక్షసుల్ని చూస్తే నారాయణుడు, అంతటా నారాయణుడే. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ చూస్తూ అలా భగవంతుడి యొక్క నామం చెప్తున్నాడు. ఎంత పొడిచినా ఆయన చచ్చిపోవట్లేదు. ఆభిచారిక హోమం చేస్తే చచ్చిపోవట్లేదు, ఏనుగులతో తొక్కిస్తే చచ్చిపోవట్లేదు, పర్వత శిఖరాల నుంచి దొల్లిస్తే చచ్చిపోవట్లేదు. తాను చచ్చిపోకుండా ఉండాలంటే వరం ఇవ్వలేదు, తాను చంపేద్దామంటే వాడు చచ్చిపోవట్లేదు. 2 ఏడుపులు. ఇప్పుడు వాడి మెట్ట వేదాంతం వాడికి ఎంత పాఠం చెప్పిందో చూడండి. ఈ మెట్ట వేదాంతం పోయిందా? పోనీ ఇన్ని చూసిన వాడు గుర్తిరిగాడా? భగవన్నామం అలా కాపాడగలదో నమ్మాడా? నమ్మలేదు. నువ్వు నమ్మిన భగవంతుడు ఎక్కడున్నాడు రా అన్నాడు. ఆయన అన్నాడు, ఈ పిచ్చి ప్రశ్నే వద్దని నీకు ఎన్నో మాటలు చెప్పాను. ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. మీరు ఒక్కటి బాగా గుర్తు పెట్టుకోండి. నరసింహోపాఖ్యానంలో చాలా తేలిగ్గా చెప్పేశాడు ధైర్యంతో ప్రహ్లాదుడు. ఏమని చెప్పాడు? నానా, భగవంతుడు అంటే ఎక్కడ ఉంటాడో తెలుసా? వెంకటాచలం ఆనందనిలయంలో ఉన్నాడు అన్నాడు అనుకోండి. హిరణ్యకశిపుడు వెళ్ళడానికి 3 రోజులు అడుగుతుంది. అలా అనలేదు వచ్చిన గొడవ. నాన్న నువ్వు చూడాలి కానీ అన్ని చోట్ల ఉన్నాడు నాన్న అన్నాడు. అన్ని చోట్ల ఉన్నాడు అంటే ఇప్పుడు సౌకర్యం ఎవరికండి? హిరణ్యకశిపుడికి ఏది చూపించంటాడు. భక్తులు చేసేటటువంటి అఘాయిత్య పనులని భగవంతుడు ఎలా కాపాడుకొస్తాడో తెలుసా అండి? ఎందుకు వచ్చిన మాటలు ధర్మరాజు గారికి? జలస్తంభన విద్యతో నీళ్లలో పడుకుని ఉన్నాడు దుర్యోధనుడు. ఆఖరణ అందరూ చచ్చిపోయి ధర్మరాజు గారు వెళ్ళి రెచ్చగొడితే బయటికి వచ్చాడు. యుద్ధం చేస్తానన్నాడు. ఊరుకోవచ్చు కదా. ఆయన ఎలాగో భీముడిని అడుగుతాడు, నీ ఇష్టం, నువ్వు ఒక్కడివే ఉన్నావు కాబట్టి 5గురు యుద్ధం చెయ్యం, మా 5గురితో చేస్తావా, మా 5గురిలో ఎవరితోనైనా చేస్తావా అన్నాడు. అడిగిపోయాడు కృష్ణుడు. నువ్వేరా అంటే చేస్తాడా ధర్మరాజు దుర్యోధనుడితో యుద్ధం? అమ్మ బాబోయ్, ఇదేరా కొంప ముంచేస్తోంది మిమ్మల్ని అని వెంటనే దుర్యోధనుడితో నాకు సమఉజ్జి భీముడిని రమ్మని అనిపించాడు కాబట్టి ధర్మరాజు బతికాడు. ఎప్పటికప్పుడు మహానుభావుడు ఈశ్వరుడు రక్షిస్తున్నాడు కాబట్టి లోకాలు ఉన్నాయి. ఆయనే లేకపోతే లోకాలు ఎక్కడ ఉన్నాయండి? అసలు ఈ పాటి వానలు ఎక్కడున్నాయి? ఈ పాటి భోజనాలు ఎక్కడ మిగులుతాయి? కాబట్టి
అనడం తేలిగ్గా చెప్పేశాడు ప్రహ్లాదుడు. అంతటా ఉన్నాడన్నాడు. అంతటా ఉన్నాడంటున్నావు కదా, ఇందులో ఉన్నాడా అన్నాడు అనుకోండి. ఆ చూపుడు వేలు ఇలా దేన్ని చూపిస్తుందో చూపిస్తే భగవంతుడు రావడం పెద్ద కష్టం కాదు, రావచ్చు. కానీ ఎలా రావాలి? ఇంకొక ఆయన మాట నిలబెట్టాలి. ఆయన ఎంత తెలివైన వాడు, శ్రీ మహావిష్ణువు చూసుకుంటారులే అని తదాస్తుని హంసవాహనం ఎక్కిలిపోయాడు. ఎన్ని చెప్పాడు? గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలన్ తమ ప్రభల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమాస్త్రాస్త్ర శస్త్రాళిన్. ఆనాడు మహాభారత యుద్ధంలో సూర్యాస్తమయం అయిపోతుంటే అయిపోయినట్టుగా కనిపించడానికి తన చక్రం వేసి సూర్యాస్తమయం అయిపోయిందనుకుని సైంధవుడు పైకి రాగానే చక్రం తీసేసి ఇంకా సూర్యుడు ఉన్నాడని అర్జునుడితో అస్త్రప్రయోగం చేయించి సైంధవుడిని పడగొట్టినట్టు, అర్జునుడిని బతికించినట్టు ఇప్పుడు చెయ్యి ఎక్కడ చూపిస్తాడో అక్కడి నుంచి రావాలి. వచ్చేటప్పుడు బ్రహ్మగారి మాట నిజం చేస్తూ రావాలి. వాడు అడిగిన వరాలన్నీ నిలబడాలి, వాడు చచ్చిపోవాలి. అలాంటి రూపంతో రావాలి. హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప శ్రీ నరసింహకృతి దాల్చెనచ్యుతుడు నామాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునన్ సమస్త సముద్రాలు పర్వతాలు కులపర్వతాలు ఆకాశం భూమి పంచభూతాలు అన్ని పెద్ద పెద్ద దంష్ట్రలతో కూడినటువంటి నరసింహ స్వరూపం అయిపోయి ఉంది. ఎక్కడి నుంచి పిలిస్తే అక్కడి నుంచి రావడానికి బ్రహ్మాండమే నరసింహం అయింది ప్రహ్లాదుడి మాటకి. స్తంభాన్ని చూపిస్తే అందులోంచి వచ్చాడు. రాత్రి కాదు పగలు కాదు అసుర సంఖ్య, ఇంట కాదు బయట కాదు గడప మీద, ప్రాణం ఉన్నది కాదు లేనిది కాదు గోళ్ళు, కోస్తే బాధ ఉండదు కొయ్యకపోతే పెరుగుతుంది కాబట్టి గోళ్ళు, పైన నేల మీద కాదు గాలిలో కాదు తొడల మీద, మనిషి కాదు మృగం కాదు నరసింహావతారం. చీల్చేసింది పొట్ట చీల్చాడు, చీల్చి ప్రేగులు తీసి మెళ్ళో వేసుకుని బ్రహ్మాండమైనటువంటి దంష్ట్రలతో ఆ రోజున నరసింహస్వరూపమై ఈ జగత్తును అనుగ్రహించాడు. హిరణ్యకశిప సంహారం చేసి ప్రహ్లాదుడి యొక్క మాట నిలబెట్టాడు. ఎంతటి కారుణ్యమూర్తి! పైకి అంత ఉగ్రస్వరూపంతో కనపడేటటువంటి నరసింహస్వరూపంలో ఎంతటి నవనీతం ఉంది. అందుకే ఆ అవతారంలో లక్ష్మీదేవిని వెళ్ళి అమ్మ ప్రార్థన చెయ్యంటే ఇలాంటి మూర్తిని నేను చూడలేదు, నేను వెళ్ళనంది. ప్రహ్లాదుడిని పిలిచన్నారు బ్రహ్మాది దేవతలు, నువ్వు వెళ్ళి స్తోత్రం చెయ్యన్నారు. గబగబా వెళ్ళాడు ప్రహ్లాదుడు. వెళ్ళన్నాడు, ఏమిటి ఆ రూపం, నేను భయపడిపోతాననుకున్నావా, నీకన్నా భయంకరమైంది లోకంలో ఇంకోటి ఉందన్నాడు. ఆశ్చర్యపోయారు నరసింహస్వామి. ఇంతకన్నా భయంకరమైంది ఉందా, ఎక్కడుందన్నారు. సంసారం, దానికే భయపడను, నీకు భయపడతానా అన్నాడు. ఆశ్చర్యపోయి ఓరి ముద్దుకు రాయి అంత మాట అన్నావు రా అని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. అడగరా ఆ వరం ఇస్తానన్నాడు. మళ్ళీ నన్ను వ్యామోహంలో దింపుతున్నావా, నీ దర్శనం చాలదా, నాకు వరం ఎందుకన్నాడు. అలా కాదురా నాన్న, నేను కనపడినప్పుడు ఇవ్వకపోతే బాధరా, ఏదో ఒకటి అడగరా అన్నాడు. మా నాన్న నువ్వు లేవు లేవు లేవని అంత దూషించి మరణించాడు, ఆయనకి మోక్షం ఇయ్యన్నాడు. కౌగిలించుకున్నాడు. ఎంత పితృభక్తిరా తండ్రి నీది అని. కాబట్టి ఆ భగవంతుని యొక్క సౌలభ్యం, భగవంతుని యొక్క అనుగ్రహం, ఆయన భక్తుల కోసమని నిజంగా ఎంత వెంపర్లాడతాడు, ఎటువంటి స్వరూపంతో వస్తాడు, ఎలా ఉన్నా ఆయన గుండె ఎంత నవనీతమై ఉంటుంది, లోకానికి చూపించాలనుకున్నాడు. అనుకుని లీలాశుకుడికి ఈ లీలలో కనబడ్డారు. మా దేహిచ్చురితం, నా ఒళ్ళు ముట్టుకోకు, నీ వేళ్ళుతో ఇలా చూపిస్తూ పట్టుకోకు గిల్లకు. మా దేహిచ్చురితం హిరణ్యకశపుర్నీతో నకైపంచత. ఇప్పుడు లక్ష్మీదేవి తనని ముట్టుకోవద్దండి. ముట్టుకోవద్దంటే అధరపానమా చేయలేడు, కౌగిలించుకోవడమా కౌగిలించుకోలేడు, కనీసం భార్యని ఇలా ముట్టుకోవడమా ముట్టుకోలేడు. ఇలా యుద్ధం వారితరాత్రికేళిరవత లక్ష్మ్యాపహాసాద్ధరి. రాత్రివేళ అమ్మవారితో కలిసి కేళి జరుపుదామని వెళ్ళినటువంటి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి చేత తన లీలలనే అడ్డు పెట్టుకుని తాను తన లక్ష్మీదేవిని ముట్టుకోవడానికి వీలు లేని రీతిలో తన లీలలను ఎత్తి చూపి పరిహాసం చేసి నవ్వుతూ వీటికి ఎలా జవాబు చెప్పి నన్ను పట్టుకుంటావో, నన్ను ముట్టుకుంటావో ముట్టుకో అని అడిగితే జవాబు చెప్పలేక, భార్యని ముట్టుకోలేక, రాత్రి కేళి జరపలేక చిన్నబుచ్చుకుని తన లీలలకి తానే నిలబడిపోయినటువంటి పరమాత్మ మరొకసారి తన కారుణ్యాన్ని మన యందు వెలిబుచ్చాడు. ఇది ఈశ్వరుడు మనకి లీలని చేసి పాఠం నేర్పినందుకు ఆయన పొందిన కష్టం. ఇంతటి మహానుభావుడు రా ఈశ్వరుడు అంటే అని ఏకాంత సేవ యందు లక్ష్మీనారాయణుల యొక్క రహస్యాన్ని తీసుకొచ్చి లోకానికి పనికి రావలసినటువంటి లీలలుగా మనం జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయాన్ని ఆవిష్కరించి చూపించాడు మహానుభావుడైనటువంటి లీలాశకుడు. కాబట్టి
ఈశ్వర వాత్సల్యం అంటే దాన్ని అనుభవించగలిగిన హృదయం ఉండాలి. అటువంటి హృదయం, ఆ పరమ భక్తి ఉందనుకోండి, అసలు నిజంగా శ్రీమన్నారాయణుడు చేసినటువంటి అవతారముల్లోని లీలల్ని ఏకాంత సేవలో ఇలా కూడా ఉంటుంది అని ఊహించగలిగినటువంటి వాళ్ళు లోకంలో ఉంటారా? ఇది లీలాశుకుడు పొందినటువంటి దర్శనం. అంటే ఎంత పరమభక్తుడైతే దర్శనాన్ని పొందాడో చూడండి. ఒకటి కాదండి లీలాశుకుడి యొక్క దర్శనాలు. ఎన్ని దర్శనాలు పొందాడో మహానుభావుడు. ఎక్కడికక్కడే, దేనికదే అంత అద్భుతమైనటువంటి దర్శనాలు. ఒక చోట అంటారు, ఒకానొక నాడు ఆ నందాదుల చేత ఇంద్రుడికి యజ్ఞం చెయ్యకుండా అక్కడ ఉండేటటువంటి గోవర్ధన పర్వతానికి యజ్ఞం జరిగేటట్టుగా చేయించాడు, ఇంద్రుడి యొక్క గర్వం అణచాలని. కానీ మనం ఏమేమి తయారు చేస్తున్నామో ఆ పదార్థాలు ఇంతకుముందు ఇంద్రయాగం జరగాలి అంటే ఇంద్రయాగంలో ఇంద్రుడి పేరు చెప్పి హోమంలో స్వాహ అంటూ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కూడా ఇంద్రయాగం చేయకపోతే ఏం చేయాలి? గోవర్ధన యాగం చేయాలి. గోవర్ధన యాగం చేసినప్పుడు ఇంతకుముందు ఏం వండారో అవే వండండి. ఏం వండుతారు? పాయసము, అపూపంబులు, సైదపు పిండి వంటలు, వండపంపుడు, బహురసాన్నములు వండింపుడు, అచలురై పూజ చేయుడచలమునకు, మధుర రసాన్నములు పెట్టింపుడు బ్రాహ్మణులకు, అధమ చండాల సునక సంతతికి సగిన భక్ష్యముల నిండు, పశువులకు గసవులిండు అన్నాడు. బ్రాహ్మణులకు మంచి మంచి పదార్థాలు పెట్టండి, వండిన పదార్థాలన్నీ తీసుకుని ఆ గోవర్ధన పర్వతం మీద పొయ్యండి. ఇంద్రుడికి యాగం చేస్తే తిన్నాడో లేదో మీరు చూడలేదు, ఆయన యాగం చెయ్యొద్దని చెప్పలేదు, ఇంద్రుడి అహంకారం అణచడానికి ఈ మాట చెప్తున్నాడు. ఇవాళ గోవర్ధనగిరికి పొయ్యండి, మీరు చూడండి జరుగుతుందో లేదో, గోవర్ధనగిరి తిట్టుందో లేదో. ఈ కొండ ఎంత గొప్ప కొండ అంటే ఆజ్యాన్నముల్వనమిప్పించిన ఆహరించు, కలులన్ భంజింపు, చిత్తంబులోనను కంపాతిశయంబు చేస మనపై నంచున్ సగోపాలుండై వనజాక్షుండు నమస్కరించగిరికిన్ వందారు మందారుడై. ఆ పదార్థాలన్నీ తీసుకెళ్లి గోవర్ధనగిరి మీద పోసేసి అక్కడ తానుండి గోవర్ధనగిరిగా తింటున్నాడు. ఇక్కడ గోవిందుడిగా, చిన్ని కృష్ణుడిగా ఏమీ తెలియనట్టు నమస్కరిస్తున్నాడు. ఈయన మాట నమ్ముతారు అందరూ, కృష్ణుడు ఎంత చెప్తే అంత. అందుకని వాళ్ళందరూ కూడా కృష్ణుడు చెప్పాడని వాటికి పోసేశారు కొండ మీద. మనం ప్రదక్షిణం చేయాలంటే పాటించి గాన విద్య పాటవమున తేరు లెక్కి బహుతానములన్ పాటల గంధులు కృష్ణుని పాటలు పాడిది విరోధి పాటనుడనుచున్. బళ్ళెక్కి వాళ్ళందరూ కృష్ణుడి మీద పాటలు పాడుకుంటూ అరుణాచలగిరి ప్రదక్షిణం చేసినట్టుగా ఆ గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేస్తున్నారు. పొగరెక్కిన మూపురములు తెగగలవాలములు చైల దేహంబులు భూ గగనములు నిండు రంకెలు మిగుల మెరసి ధేనుగణము మెల్లన నడిచన్. పెద్ద పెద్ద మూపురాలు కలిగినటువంటి ఆవులు, ఎద్దులు కూడా రంకెలు వేస్తూ చక్కగా ప్రదక్షిణం చేస్తున్నాయి. చూశాడు ఇంద్రుడు. పెరుగు నెయ్యి తాగి ఒళ్ళు కొవ్వి ఓ పిల్లాడు చెప్పాట, వాళ్ళు నాకు యాగం చెయ్యకుండా మానేసి గోవర్ధనగిరికి యాగం చేశారు, వీళ్ళ పని చెప్తానన్నాడు. ఆ చిన్ని కుర్రాడు చెప్పాట, వీళ్ళు నమ్మారట, నాకు యాగం మానేశారు. కాబట్టి మేఘాలు నా అదుపులో ఉంటాయి కాబట్టి మేఘాలని, మెరుపుల్ని, పిడుగుల్ని ఆదేశిస్తున్నాను, మీరు వెళ్ళి ఆవులు, గోపాల బాలురు చచ్చిపోయే వరకు కురవండి అన్నాడు. వచ్చేసాయి అంతే, కారు మేఘాలు ఎక్కడి నుంచో కురిసేస్తున్నాయి. నేరకపోయి నువ్వు చెప్పిన నోము చేశాను రా నాయన, ఇదేమో అనరా అనలేదు వాళ్ళు. అప్పుడు కూడా వాళ్ళు కృష్ణుడి పాదాలే పట్టుకుంటారు. ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ యశనుల ఘోషణములు, ఈ జలధారలు నీయాన మున్నెరుంగము కుయ్యాళింపగదయ్య గుణరత్న నిధి అన్నారు. కృష్ణ ఏమిటి ఉరుములు, ఏమిటి మెరుపులు, ఏమిటి పిడుగులు, ఏ పాపం ఆవులు దూడలు ఇలా అయిపోతున్నాయి, నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు రక్షిస్తారన్నారు. అలా అంటారా, నువ్వు మాకు చెప్పబట్టి చూడు ఎంత కష్టపడుతున్నామో అంటారా అని చూశాడు. భక్తి పోలేదు, కష్టమన్నది రాక మానదు. కానీ కష్టం వచ్చినప్పుడు కూడా భగవంతుడి పాదములు విడిచిపెట్టని వాడెవడుంటాడో వాడి మీద ఈశ్వరుడి ప్రీతి ద్విగుణీకృతంగా ఉంటుంది. నిన్ను సేవింపగ నాపదల్పడవని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైకొనని, జ్ఞానముగల్గని, గ్రహగతుల్ కుందింపని, మేలు వచ్చిన రాని, అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి కృష్ణుడికి చెప్పుకున్నారు. అంతే, బాలుండాడు చునాతపత్రమని సంభావించి భూగుత్తి కింగేలం దాల్చిన లీలలే నగబుతో కృష్ణుండు తానం మహాశైలం బొన్వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా పట్టె తద్భీల భ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికి అన్నారు పోతన గారు. పిల్లాడు పరిగెత్తుకెళ్ళి ఆడుకుంటూ ఆడుకుంటూ అక్కడే పూసినటువంటి చెంగల్వ పువ్వుని చేత్తో కోసేసి ఇలా పట్టుకున్నట్టుగా అక్కడే ఉన్నటువంటి గోవర్ధనగిరిని అమాంతం ఇలా పైకెత్తి చిటికిన వేలితో పట్టుకుని అలా నిలబడ్డాడు.
హరిదోర్దండముగామ గుబ్బ శిఖరం బాలంబి ముక్తావళుల్ బరగెంజారడితోయ బిందువులు గోపాలంగనాపంగహాసరుచుల్ రక్తచయంబుగాగ అచల ఛత్రంబు శోభిల్య తద్గిరిబిద్దుర్మద భంజియై జలధిరక్లిన్న ప్రజారంజియై. ఆ రోజున ఆయన ఇలా పట్టుకుంటే ఆ గొడుగుకి మధ్యలో ఉండేటటువంటి కర్ర ఆయన భుజాదండం, దాని చుట్టూ పడుతున్నటువంటి నీళ్లు ముత్యాల సరాలు, గోపకాంతల కళ్ళల్లోంచి వచ్చేటటువంటి కాంతులు, దానికి కట్టినటువంటి రత్న చెయ్యం. అలా ఆ రోజులు నిలబడితే పిల్లాడు కొండ వదిలేశాడంటే ఎందుకో పనికిరాం, బయట ఉంటే వడగళ్ళు తగిలి కాళ్ళు చేతులు విరుగుతాయని పెద్దవాళ్ళు రాకుండా బయట నించున్నారు. వాళ్ళు రాకపోతే వదిలేయాలా, తాను బతిమాలాలా? ఈయన బతిమాలాడు వాళ్ళని. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు శైరింపగా జాలండోజని దీని కింద నిలువంచింతింపగా బోలది శైలాంబోనిది జంతు సంజిత ధరా చక్రంబు బైబడ్డ నాకేలల్లాడదు బద్ధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్. ఈ భూమండలమంతా వచ్చి ధరాచక్రమంతా వచ్చి కొండ మీద పడ్డా సరే కొండ కదలదు. అందరూ కొండ కిందకి రండి, నేను చూస్తానన్నాడు. 7 రాత్రులు 7 పవళ్ళు తన చూపులతో పోషించాడు ఆవు దూడలని, గోపకాంతల్ని, గోపాల బాలుల్ని. అలా పట్టుకుంటే ఆ రోజు కొండ కింద ఉన్నారని మనం వాచికంగా చెప్పేస్తాం. అలా నిలబడిపోయిన వాళ్ళల్లో ఒకడైపోయాడు విలాసకుడు. తాను కూడా కొండ కింద నిలబడిపోతే ఆనాడు నందవ్రజంలో ఉన్న ఒక భక్తుల్లాగా, ఒక గోపాల బాలుల్లా ఎలా ఉంటుందని తాను వెళ్ళి నించున్నాడు. ఎలా నించున్నాడు? ధ్యానంలో నించున్నాడు. ఈశ్వరుడు అనుగ్రహించాడు. అలాగా నిలబడి చుట్టూ చూశాడు గోపాల బాలుల వంక. ఎవరెవరు ఎలా ఉన్నారో చూశాడు. ఏమి లేలండి. ఆనందే నయశోదయా అని మొదలెట్టాడు. ఇంతమంది చూస్తుంటే అందరూ ఒక్కలా చూడటం లేదుట కృష్ణుణ్ణి. యశోద మాత్రం కొడుకు వంక చూసేటప్పుడు పరమానందంతో చూస్తానట. ఇది లీలాశకుడు యొక్క హృదయం. బహుశः ఇలా రచన చెయ్యగలిగినటువంటి వ్యక్తులు వేళ్ల మీద లెక్క పట్టగలిగినంత మంది మాత్రమే ఉంటారు. ధ్యానంలో పరకాయ ప్రవేశం చేసి అనుభవించగలిగిన వాళ్ళే ఆ మాట రాయగలరు. యశోద ఆనందించింది, మిగిలిన వాళ్ళు ఆనందించరా? కాదు. ఆ మాటలో ఉన్న రహస్యం వేరు. ఆనందం అంటే తన కడుపున పుట్టినటువంటి బిడ్డ ప్రయోజకుడైతే తల్లి పొందేటటువంటి ఆనందం, అది నోటితో చెప్పడానికి అలివి కాదు. లోకంలో అమ్మ స్థానం లాంటి స్థానం ప్రపంచంలో ఇంకా మళ్ళీ లేదంతే. ఆ స్థానానికి ఆ స్థానమే సాటి. అమ్మ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మహాత్యాగం. నేను ఒక్క మాట అంటే నన్ను క్షమించండి, నేను పరమ పవిత్రమైన దృష్టితో అంటున్నాను. ఆ పిల్లకి 25 ఏళ్ళో 24 ఏళ్ళో ఉంటాయి. తొలికాన్పు పసిపిల్లాన్ని ఎత్తుకుని మెరుపు తీగ లాంటి పిల్ల తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వెళ్ళిపోతోంది. దర్శనానికి ఆలస్యమైంది. ఈ పిల్లవాడు గుక్క పట్టి పాల కోసం ఏడుస్తున్నాడు. తన చుట్టూ ఇంతమంది మగవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా 24 సంవత్సరాలు ఉన్న ఆ పిల్ల తన స్తన్యాన్ని పిల్లాడికిచ్చి కాపాడింది. అది అమ్మతనం. అది అమ్మ. అమ్మ పాలు ఇచ్చి ఉండి ఉండకపోతే ఇవాళ నా బతుకు ఉండి ఉండేదా? నేను ఉన్నానని చెప్పడం కుదురుతుందా? నేను పుట్టగానే నా తల్లి నన్ను పోషించడం కోసమని తన స్తన్యం ఇస్తే అమ్మని 2 రకాలుగా అవమానించాను. అమ్మ మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకు లాగాను, నా కాలిత్తి అమ్మ గుండెల మీద తన్నాను. పెసరకాయల్లాంటి నా వేళ్లని తప్పించి తన మంగళసూత్రాన్ని దక్కించుకుంది. నా తన్నిని నా అరికాలుని ముద్దు పెట్టుకుంది. అది అమ్మ అంటే. ఆఖరికి అమ్మ అన్న మాటకున్న గొప్పతనం ఏమిటంటే, చచ్చిపోయే ముందు కట్టుకున్నవాడు ఉన్నా సరే ప్రీతితో చచ్చిపోదు ఆవిడ. కడుపున పుట్టినటువంటి బిడ్డలందరూ మంచం చుట్టూ కనపడితే ఒకసారి వాళ్ళందరి వంక చూసి పరమ ప్రేమతో ప్రాణం విడిచిపెట్టేస్తుంది. పిల్లల కన్నా ఆవిడికి ఇంకోటి అక్కర్లేదు. ఆ పిల్లల కోసం ఎన్ని ఉపవాసాలు చేసిందో, ఆ పిల్లల కోసం తాను ఎన్ని మాటలు అన్నం మానేసిందో, ఆ పిల్లల కోసం తాను ఎన్ని మాటలు ఈశ్వరుడికి మొక్కుకుందో, ఆ పిల్లల కోసం ఎంతమంది దేవతలకి పూజ చేసిందో, వాళ్ళు వృద్ధిలోకి రావాలని ఎంత కోరుకుందో, వాడు ఇంత వృద్ధిలోకి వచ్చి కోటీశ్వరుడై అమ్మకు అన్నం పెట్టకపోయినా మిగిలిన వాళ్ళు వచ్చి ఇలాంటి దిక్కుమాల కొడుకు ఉంటే ఎంత ఊడిపోతే ఎంత అన్నారు అనుకోండి, కన్నుల నీరు పెట్టుకుని అంటుంది, అలా అనకండమ్మా, వాడు ఎక్కడున్నా అలా బతికితే సంతోషంగా ఉంటే చాలు, నాకు అన్నం పెట్టకపోతే భూమికి బరువు ఉండిపోతానా? ఇవాళ ఉంటాను రేపు వెళ్ళిపోతాను, వాడు 10 కాలాలు వృద్ధిలోకి రావలసిన వాడు, వాడిని అంత మాట అనకండమ్మా అంటుంది. తను కష్టపడి నలిగిపోతూ కూడా
పిల్లలు వృద్ధిలోకి రావాలని ఆశీర్వదించగలిగిన ఏకైక జీవి ప్రపంచంలో అమ్మ ఒక్కతే. రాత్రి 11 గంటలకు ఇంటికి వస్తే భార్య అన్నం పెడుతుంటే తను గబగబా అన్నం తిని లేచిపోతే లేవలేక అనారోగ్యంతో మంచంలో పడుకున్న అమ్మ కొడుకు కంచం దగ్గర కూర్చుని లేచిపోయిన సమయాన్ని లెక్క పెట్టి, ఏం నాన్న కడుపు నిండా అన్నం తినలేదు, ఇంత ఆలస్యంగా వచ్చి కడుపు నిండా అన్నం తినకుండా అలా పడుకుంటే నీ ఆరోగ్యం పాడైపోతుందిరా, నీ ఒళ్ళు గాజుకాయరా నాన్న అంటుందమ్మ. గాజుకాయ ఎంత పెద్దదైనా ఉండొచ్చు, కింద పడితే పగిలిపోతుంది. నాన్న అన్నం తినరా అంటుంది. అమ్మకి తెలుసున్నది లోకంలో ఒక్కటే, కడుపు తడిమి పెట్టడమే. అమ్మలాంటి వ్యక్తి ప్రపంచంలో లేదు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు కలిసినది పరబ్రహ్మ స్వరూపమైతే ఆ పరబ్రహ్మ స్వరూపం ఈ భూమి మీద నడయాడుతుండగా నువ్వు చూడాలనుకుంటే ఒక్క అమ్మలో తప్ప ఇంకొక చోట కనపడదు. పరమాచార్య స్వామి అంటారు, సృష్టికర్త తన కడుపులో పెట్టుకుని పెంచి పోషించింది, అమ్మ కడుపులో ఉంచుకోకుండా గర్భస్రావం చేయించుకుని ఉంటే నీ బతుకు లేదు. సృష్టికర్త అమ్మ. నువ్వు పుట్టినప్పుడు నీకు పాలిచ్చి నిన్ను రక్షించింది స్థితికర్త అమ్మ. నువ్వు నిద్రపోకుండా పిల్లలతో ఆడుకుంటుంటే నీకు వేడి చేసి దగ్గొస్తుందని నిన్ను పడుకోపెట్టింది అమ్మ, లయకర్త. స్వల్పకాలిక లయానికి నిద్ర అని పేరు. సృష్టికర్త, స్థితికర్త, లయకర్త అయ్యి ఆవిడే బ్రహ్మయ్యి, విష్ణువై, పరమశివుడై నిన్ను కాపాడింది. నిరంతరం నీ కొరకు పూజ చేసింది, నీ కొరకు ఆశీర్వచనం చేసింది. అమ్మ అమ్మే లోకంలో. అమ్మలాంటి వ్యక్తి ప్రపంచంలో ఉండదు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.